డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. పోటీ పరీక్షల్లో కీలకమైన కరెంట్ అఫైర్స్ ను ఈ ప్రతిభ వీడియో రూపంలో మీ ముందుకు తెస్తుంది. ఈ వీడియోలో మనం డిసెంబర్ 16 నుంచి 23 వరకు జరిగిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం. అంతర్జాతీయ విషయానికి వస్తే, భారతదేశంలో ఒకప్పుడు రేడియో సిలోన్ గా గుర్తింపు పొందిన శ్రీలంకలోని రేడియో సర్వీస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. శ్రీలంక ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆసియాలోని షార్ట్ వేవ్ స్టేషన్లలో ఇది మొదటిది. హిందీ పాటల వీక్లీ కౌంట్ డౌన్ షో అయిన బినాకా గీతమాలను ఈ రేడియో ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఈ రేడియో ఆసియాలోనే అతిపెద్ద రికార్డెడ్ పాటల లైబ్రరీని కలిగి ఉందని శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తెలిపింది. అందులో భారతదేశంలో లభించని అరుదైన హిందీ పాటల రికార్డులు, ప్రపంచ నాయకుల వాయిస్ రికార్డింగ్లు, ప్రత్యేక సేకరణలున్నాయని పేర్కొంది. దిత్వా తుఫాన్ కారణంగా అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ $45 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. శ్రీలంక పునర్నిర్మాణానికి భారత్ నిబద్ధతతో ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. భారత ప్రధానమంత్రి మోదీ తరపున ప్రత్యేక రాయబారిగా ఆయన శ్రీలంక వెళ్లారు. రోడ్లు, రైలు మార్గాల పునరుద్ధరణకు, ధ్వంసమైన ఇళ్ల పునర్నిర్మాణానికి, వ్యవసాయ, ఆరోగ్య, విద్యా వ్యవస్థల మద్దతుకు ఈ ఆర్థిక సాయం ఉపయోగపడుతుందని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ బిల్లు చట్టంగా మారింది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుకు 2025 డిసెంబర్ 21న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. దీని ద్వారా ప్రతి ఏటా గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు 125 పని దినాలకు హామీ లభిస్తుంది. వ్యవసాయ పనులకు కూలీల కొరత ఎదురవకుండా చూడటానికి విత్తనాలు, నూర్పిళ్లు ఎక్కువగా ఉండే 60 రోజుల పాటు ఈ పథకాన్ని నిలిపివేస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. దీని కింద చేపట్టే పనుల ప్రణాళిక, పర్యవేక్షణ అంతా గ్రామ పంచాయతీల ద్వారానే జరుగుతుంది. అణురంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా తీసుకొచ్చిన సస్టైనబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా శాంతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఇటీవల పార్లమెంట్ లో నెగ్గిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని 2025 డిసెంబర్ 21న ప్రభుత్వ నోటిఫికేషన్ వెల్లడించింది. పౌర అణురంగానికి సంబంధించిన అన్ని చట్టాలను ఇది డీల్ చేయడంతో పాటు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించనుంది. కొత్త చట్టం రాకతో ద ఆటమిక్ ఎనర్జీ చట్టం 1962, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజీ చట్టం 2010 రద్దవుతాయి. ట్రాన్స్ జెండర్లకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించే అంశంపై పరిశీలించేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆశా మేనన్ ఆధ్వర్యంలో 7 సభ్యులతో కూడిన సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన ట్రాన్స్జెండర్ హక్కుల పోరాట కార్యకర్త వైజయంతి వసంత మోంగ్లికి స్థానం కల్పించింది. అలాగే కర్ణాటకకు చెందిన అక్కై పద్మశాలి, గ్రేస్ బాను, జిందాల్ గ్లోబల్ లా స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ సౌరవ్ మండల్, సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ నిత్యా రాజశేఖర్, అసోసియేషన్ ఫర్ ట్రాన్స్జెండర్ హెల్త్ ఇన్ ఇండియా సిఇఓ డాక్టర్ సంజయ్ శర్మ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఆర్థిక రంగం విషయానికి వస్తే, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్, ఒమన్ 2025 డిసెంబర్ 18న చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఉభయ దేశాల వృద్ధికి ఇది అనేక అవకాశాలు కల్పిస్తుందని ఒమన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆ దేశ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ తో ఆయన భేటీ అయ్యారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, వ్యవసాయం, సాంకేతికత, సంస్కృతి, ప్రజా సంబంధాలు లాంటి రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై వీరిద్దరూ చర్చించారు. ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన సేవలు, వస్తు సామగ్రిని సమీకరించేందుకు నిర్వహిస్తున్న ది గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ ద్వారా ఇప్పటి వరకు 11.25 లక్షలకు పైగా ఎంఎస్ఈలకు 7.44 లక్షల కోట్లకు పైగా విలువైన ఆర్డర్లు లభించాయి. వాణిజ్య పరిశ్రమల శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. జెమ్ సమీకరించే ఉత్పత్తుల్లో ఎంఎస్సీల వాటా 25% తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్దేశించగా, అంతకు మించి ఈ సంస్థల నుంచి సమీకరణ గత నెలకే 44.8% చేరింది. భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన సంప్రదింపులు కొలిక్కి వచ్చాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ 2025 డిసెంబర్ 22న ప్రకటించారు. ఈ ఒప్పందం కింద న్యూజిలాండ్ వచ్చే 15 ఏళ్లలో భారత్ లో $20 బిలియన్ పెట్టుబడులు పెట్టనుంది. రెండు దేశాల మధ్య 2024లో $2.4 బిలియన్ మేర వస్తు సేవల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. ఇందులో వస్తువుల వాటా $1.3 బిలియన్. ఒప్పందం తర్వాత 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపై $5 బిలియన్ చేరే అవకాశం ఉంది. ఇక రాష్ట్రీయం విషయానికి వస్తే ముందుగా ఆంధ్రప్రదేశ్ గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో వన్యప్రాణులు ప్రజల మధ్య సంఘర్షణను నియంత్రించేందుకు అమలు చేయనున్న హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ వైల్డ్ లైఫ్ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసింది. దీనికి ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ ఫౌండేషన్ అని నామకరణం చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చైర్పర్సన్ గా ఈ ఫౌండేషన్ ఏర్పాటైంది. ఈ మేరకు అటవీ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే 2025 డిసెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేశారు. ఆవాస ప్రాంతాల నిర్వహణ, అభివృద్ధి ద్వారా మానవ వన్యప్రాణి సంఘర్షణను నియంత్రించడం, వన్యప్రాణులను సంరక్షిస్తూనే మనుషులు, పంటలు, ఆస్తులు వాటి బారిన పడకుండా కాపాడటం, పరిహారం చెల్లింపు వేగవంతం చేయడం లాంటి కార్యకలాపాలను హనుమాన్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్నారు. జలజీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరజీవి జలధార అని పేరు పెట్టింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలో 2025 డిసెంబర్ 19న విడుదల చేశారు. జలజీవన్ మిషన్ లో 5 ఉమ్మడి జిల్లాల్లో 7.910 కోట్లతో 5 ప్రాజెక్టుల పనులు చేపట్టి వచ్చే 30 ఏళ్లలో 1.21 కోట్ల గ్రామీణుల దాహార్తి తీర్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమరజీవి జలధార పథకం కింద 3050 కోట్లతో పనులు చేపట్టనున్నారు. రాష్ట్రీయం తెలంగాణ విషయానికి వస్తే సింగరేణి సంస్థకు ఇన్ఛార్జ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ 2025 డిసెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ట్రాన్స్కో సీఎండీగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ పోస్టులు కొనసాగుతారని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా జస్టిస్ డాక్టర్ గురజాల రాధారాణి 2025 డిసెంబర్ 18న నియమితులయ్యారు. జస్టిస్ జైస్వాల్ పదవీ విరమణ చేసిన 22 నెలల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమెను ఈ పదవిలో నియమించింది. జస్టిస్ రాధారాణి తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలిగా ఆమె పేరును ఎంపిక కమిటీ సిఫార్సు చేయగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమోదించి ప్రభుత్వానికి పంపారు. దీంతో ఆమె నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వార్తల్లో ప్రదేశాలకు వస్తే దేశ సేవలో ప్రాణత్యాగాలు చేసిన వీరుల గౌరవార్థం పరంవీర్ దీర్ఘ పేరుతో రాష్ట్రపతి భవన్ లో చిత్రశాలను ఏర్పాటు చేశారు. పరంవీర్ చక్ర అవార్డులు పొందిన 21 మంది ఫోటోలను ఇందులో ఉంచారు. దేశ రక్షణలో ధైర్య సాహసాలు చూపిన వారి గుర్తుగా వీరుల గొప్పతనాన్ని సందర్శకులకు తెలియజేయాలనే ఉద్దేశంతో దీన్ని నెలకొల్పారు. విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025 డిసెంబర్ 16న ఈ చిత్రశాలను ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ లో ఉన్న కోటా స్టేడియంలో ట్రాన్స్జెండర్ల నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025 డిసెంబర్ 19న మొదలైంది. ఇందులో దేశంలోని 10 రాష్ట్రాల నుంచి దాదాపు 170 మంది ట్రాన్స్జెండర్ అథ్లెట్లు పాల్గొన్నారు. పరుగు పందాలు, లాంగ్ జంప్, షాట్ పుట్, టగ్ ఆఫ్ వార్ లాంటి వివిధ క్రీడాంశాల్లో వీరికి పోటీలు నిర్వహించారు. గతంలో 2012లోనూ రాయ్పూర్ లో ఇలాంటి క్రీడలు జరిగాయి. డిసెంబర్ 20న ఈ క్రీడలు ముగిశాయి. పురస్కారాల విభాగానికి వస్తే ఇథియోపియా ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆ దేశ అత్యున్నత పురస్కారం గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాతో సత్కరించింది. అదిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీ ఆయన్ను అవార్డుతో సత్కరించారు. జోర్డాన్ పర్యటన ముగించుకుని మోదీ 2025 డిసెంబర్ 16న ఇథియోపియా రాజధాని అదిస్ అబాబా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పరస్పర ప్రయోజనకరమైన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. టెర్మినల్ ఆపరేటర్ ఎయిర్ కార్గో విభాగంలో శంషాబాద్ విమానాశ్రయానికి సిఐఐ స్కేల్ 2025 జాతీయ పురస్కారం లభించింది. 2025 డిసెంబర్ 16న జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో అధికారులు దీన్ని అందుకున్నారు. శంషాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్ లో ఆపరేషనల్ ఎక్సలెన్స్, టెక్నాలజీ వినియోగం, ఇన్క్లూజివిటీ, సస్టైనబుల్ కార్గో హ్యాండ్లింగ్ విధి విధానాలను పక్కాగా అమలు చేస్తుండటంతో ఈ అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా 1700కు పైగా సంస్థలు ఈ పురస్కారం కోసం పోటీ పడ్డాయి. ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఏటా అందించే ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నందుకు ఆయన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ది ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. 2026 మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా సీఎం ఈ అవార్డు అందుకోనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 4 శాస్త్రవేత్తలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025 అందుకున్నారు. 2025 డిసెంబర్ 23న రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరు ఈ పురస్కారాలను స్వీకరించారు. ఇందులో నాగ్పూర్లోని సిఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గా సేవలందిస్తున్న ఎస్ వెంకటమోహన్, హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో సిఎస్ఐఆర్ పట్నాగర్ ఫెలోగా సేవలందిస్తున్న కుమారస్వామి తంగరాజ్ విజ్ఞాన్ శ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఢిల్లీలోని బిఆర్ఐసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ లో స్టాఫ్ సైంటిస్ట్ గా సేవలందిస్తున్న జగదీష్ గుప్తా కాపుగంటి, హైదరాబాద్ లోని ఐసిఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ లో సీనియర్ సైంటిస్ట్ గా పనిచేస్తున్న సత్యేంద్ర కుమార్ మంగోత్రియా విజ్ఞాన్ యువ పురస్కారాలు స్వీకరించారు. నియామకాల విభాగానికి వస్తే ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా బి సాయిరాం బాధ్యతలు స్వీకరించారు. 2025 అక్టోబర్ 31న పిఎం ప్రసాద్ పదవీ విరమణ చేసిన తర్వాత తాత్కాలిక చైర్మన్ గా బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి సనోజ్ కుమార్ ఝా కొనసాగారు. ఇప్పుడు పూర్తి స్థాయి నియామకంలో భాగంగా సాయిరాం బాధ్యతలు తీసుకున్నారు. ఈ నియామకానికి ముందు సాయిరాం కోల్ ఇండియా అనుబంధ సంస్థ నార్థన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కి సీఎండీగా పనిచేశారు. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియా వాటా 80% పైనే ఉంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వంశీ రామ్మోహన్ బుర్రా పేరు ఖరారైంది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక మండలి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆయన అదే సంస్థలో ఫంక్షనల్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ గా పనిచేస్తున్నారు. వంశీకి విద్యుత్, టెలికాం రంగాల్లో 3 దశాబ్దాల విస్తృత అనుభవం ఉంది. ఇది వరకు పవర్ గ్రిడ్ టెలి సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాను సేవలందించారు. భారతీ ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా శాశ్వత్ శర్మ నియమితులయ్యారు. 2026 జనవరి 1న బాధ్యతలు చేపట్టిన ఆయన 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. ఇప్పటి వరకు శాశ్వత్ శర్మ ఎయిర్టెల్ వినియోగదారు వ్యాపార విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఎండి, వైస్ చైర్మన్ హోదాలో ఉన్న గోపాల్ విత్తల్ 2026 జనవరి 1 నుంచి భారతీ ఎయిర్టెల్ కు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. కంపెనీ దాని అనుబంధ సంస్థలను పర్యవేక్షిస్తారు. ఈయన కూడా కొత్త హోదాలో 5 ఏళ్లు ఉంటారు. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా బిపి కనుంగో నియమితులయ్యారు. 2025 డిసెంబర్ 20న జరిగిన బోర్డు సమావేశంలో ఈయన నియామకానికి ఆమోదం లభించింది. కనుంగో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్. పరపతి విధానం, ఆర్థిక నియంత్రణలు, కేంద్ర బ్యాంకింగ్ లాంటి అంశాల్లో ఆయనకు 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్ గా తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ 2025 డిసెంబర్ 23న నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 3 ఏళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ పదవిలో కొనసాగుతారు. రవీంద్ర కుమార్ 1983లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో నమోదు చేసుకుని న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ విద్యుత్ బోర్డు, ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్కంల స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి వస్తే సాగర్ జలాల్లో మెరుపు వేగంతో గస్తీ నిర్వహించే నౌక అమూల్య 2025 డిసెంబర్ 19న భారత తీర రక్షణ దళంలో చేరింది. దీంతో తూర్పు తీరంలో కోస్ట్ గార్డ్ పోరాట సామర్థ్యానికి మరింత దన్ను లభించినట్లయింది. ఇది కొత్త తరం అదమ్య తరగతి ఫాస్ట్ పెట్రోల్ వెస్సెల్స్ శ్రేణిలో 3వది. నిఘా, గాలింపు, సహాయ చర్యలు, స్మగ్లింగ్ నివారణ, కాలుష్య ప్రతిస్పందన లాంటి కార్యకలాపాలను ఇది చేపడుతుంది. ఈ నౌక పొడవు 51 మీటర్లు. ఇందులో 3000 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న 2 అధునాతన డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. ఈ నౌక గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఏకబిగిన 1500 నాటికల్ మైళ్ళ దూరం ప్రయాణించగలదు. దీన్ని గోవా షిప్ యార్డ్ నిర్మించింది. మరింత సమాచారం కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2025 మంత్లీ ఈ బుక్ లో అందుబాటులో ఉంటుంది. భారత నౌకాదళానికి 40 ఏళ్ల పాటు సేవలందించిన జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధు ఘోష్ ఇక శాశ్వతంగా విశ్రాంతి తీసుకోనుంది.
2025 డిసెంబర్ 20న దీన్ని లాంఛనంగా నేవీ నుంచి ఉపసంహరించారు. ముంబైలోని నేవల్ డాక్ యార్డ్ లో ఈ కార్యక్రమం జరిగింది. భారత్ చేపట్టనున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం రూపొందించిన డ్రోగ్ పారాచూట్ల పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. తిరుగు ప్రయాణంలో క్రూ మాడ్యూల్ వేగాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన డిసలరేషన్ వ్యవస్థలో ఉపయోగించేందుకు వీటిని అభివృద్ధి చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పేర్కొంది. చండీగఢ్ లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబ్ లో ఉన్న రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ కేంద్రంలో ఈ పరీక్షలు జరిగాయి. వ్యోమనౌక డిసలరేషన్ వ్యవస్థలో మొత్తం 10 పారాచూట్లను ఉపయోగిస్తారు. తక్కువ లోతు జలాల్లో సంచరించే జలాంతర్గాముల విధ్వంసక నౌక అంజదీప్ 2025 డిసెంబర్ 22న నౌకాదళంలో చేరింది. కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ తయారు చేసిన ఈ నౌకను లాంఛనంగా చెన్నైలో నౌకాదళానికి అందజేశారు. నౌకాదళంలో చేరిన ఈ కోవకు చెందిన నౌకల శ్రేణిలో ఇది 3వది. వాటర్ జెట్స్ సాయంతో ముందుకు నడిచే ఈ నౌకలో అధునాతన తేలికపాటి టార్పిడోలు, దేశీయంగా రూపొందించిన సబ్మెరైన్ రాకెట్లు, షాలో వాటర్ సోనార్లు అమర్చి ఉన్నాయి. సముద్ర గర్భం నుంచి వచ్చే ముప్పును పసిగట్టి ధ్వంసం చేసేందుకు కావలసిన సరంజామా ఈ నౌకలో ఉంటుంది. ఢిల్లీ ఐఐటి శాస్త్రవేత్తలు డెన్మార్క్, జర్మనీలకు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్ ల్యాబ్ అసిస్టెంట్ ఐలా అనే సరికొత్త కృత్రిమ మేధ పరికరాన్ని రూపొందించారు. శాస్త్రవేత్తల మాదిరిగానే వైజ్ఞానిక ప్రయోగాలను నిర్వహించే సామర్థ్యం వీటికి ఉంటుంది. అతి సూక్ష్మ స్థాయిలో పదార్థాలను విశ్లేషించే అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోప్ పై ఐలా సాయంతో పరిశోధన నిర్వహించారు. నివేదికలు, సర్వేల విభాగానికి వస్తే స్వయం కృషితో ఎదిగిన 200 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఐడిఎఫ్సి ఫస్ట్ ప్రైవేట్ హురున్ ఇండియా టాప్ 200 సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ద మిలేనియా 2025 జాబితాను రూపొందించింది. ఇందులో విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటర్లు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ తొలిసారిగా అడుగుపెట్టి ఏకంగా టాప్ 10లో నిలిచారు. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ సంస్థ మార్కెట్ విలువ 2025లో 2.2 లక్షల కోట్లకు చేరడంతో ఈ జాబితాలో వీరు 3వ స్థానం దక్కించుకున్నారు. ఇక జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్ లాంటి సంస్థలను నిర్వహిస్తున్న ఎటర్నల్ మార్కెట్ విలువ 3.2 లక్షల కోట్లకు చేరడంతో ఆ సంస్థ అధిపతి దీపిందర్ గోయల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 2024లో తొలి స్థానంలో ఉన్న డిమార్ట్ మార్కెట్ విలువ 13% తగ్గడంతో ఆ సంస్థ అధినేత ధమాని 2వ స్థానానికి పరిమితమయ్యారు. నీతి ఆయోగ్ 2025 డిసెంబర్ 22న ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా పేరుతో విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థుల గురించి ఒక నివేదిక విడుదల చేసింది. 2024 గణాంకాల ప్రకారం మొత్తం 13.35 లక్షల మంది విదేశాల్లో చదువుతున్నారు. ఇందులో 8.5 లక్షల మంది అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లోనే ఉన్నారు. 2016-24 మధ్య 8.84% వృద్ధి నమోదైనట్లు ఈ నివేదిక తెలిపింది. విదేశాల్లో చదువుల కోసం భారతీయ విద్యార్థులు 6.2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఇది మన జీడిపిలో 2% సమానమని నివేదిక వివరించింది. విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ వాసులు అత్యధికంగా ఉన్నట్లు కూడా నివేదిక పేర్కొంది. 2016లో 46,818 మేర ఉన్న ఏపీ విద్యార్థుల సంఖ్య 2018 నాటికి 62,771కి పెరిగినట్లు వెల్లడించింది. కోవిడ్ కారణంగా 2020లో మాత్రం 35,614కు తగ్గినట్లు తెలిపింది. అయినా ఇప్పటికీ ఏపీ విద్యార్థులే తొలి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. తర్వాతి స్థానాల్లో పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇక సదస్సులు, సమావేశాలు అంశానికి వస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ 2025 డిసెంబర్ 17న ఒమన్ ఉప ప్రధాని రక్షణ వ్యవహారాలు సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్ తో సమావేశమయ్యారు. ఇథియోపియా పర్యటన ముగించుకున్న మోదీ ఒమన్ చేరుకున్నారు. 2 దేశాల మధ్య ఉన్న మైత్రీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా సమాలోచనలు జరిపారు. భారత్, ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు కావస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను మోదీ తిలకించారు. ఆయన ఒమన్ లో పర్యటించడం ఇది 2వసారి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల 26వ జాతీయ సదస్సు 2025 డిసెంబర్ 19న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ సహా 24 మంది పిఎస్సీల చైర్మన్లు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
డిసెంబర్ 20న ఇది ముగిసింది. ఇప్పుడు వార్తల్లో వ్యక్తుల విభాగానికి వస్తే, ఇరాక్ మాజీ అధ్యక్షుడు బర్హం సలీహ్ ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ తరువాతి అధిపతిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను జనరల్ అసెంబ్లీ 2025 డిసెంబర్ 19న ఆమోదించింది. 1970ల తర్వాత పశ్చిమాసియాకు చెందిన వ్యక్తి మొదటిసారి ఈ పదవికి ఎంపికయ్యారు. 193 మంది సభ్యులున్న సర్వప్రతినిధి సభ కుర్దిష్ రాజకీయ నాయకుడైన బర్హం సలీహ్ ను ఐరాస శరణార్థుల హైకమిషనర్ గా ఏకాభిప్రాయంతో ఎన్నుకుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సలీహ్ ను ఈ పదవికి సిఫార్సు చేశారు. 2025 డిసెంబర్ 21 నాటికి ఎలాన్ మస్క్ సంపద విలువ $749 బిలియన్ చేరింది. ప్రపంచంలోనే తొలిసారిగా $700 బిలియన్ పైగా నికర సంపద కలిగిన వ్యక్తిగా మస్క్ రికార్డు సాధించారు. డెలావేర్ సుప్రీంకోర్టు $139 బిలియన్ విలువైన టెస్లా స్టాక్ ఆప్షన్లను పునరుద్ధరించడంతో పాటు 2018లో ఎలాన్ మస్క్ కు ప్రకటించిన $55 బిలియన్ వేతన ప్యాకేజీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఇది సాధ్యమైంది. ఇప్పుడు మరణాలు విభాగానికి వస్తే, ప్రముఖ భారత శిల్పి పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్ వాంజీ సుతార్ 100 సంవత్సరాల వయసులో 2025 డిసెంబర్ 18న మరణించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తో పాటు స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పెరిటీ శిల్పాలను ఈయనే రూపొందించారు. పార్లమెంటు ముందు ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం, ఛత్రపతి శివాజీ విగ్రహం లాంటి ఎన్నో ప్రసిద్ధ శిల్పాల రూపకర్త సుతార్. ప్రముఖ హిందీ రచయిత జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా 88 ఏళ్ల వయసులో 2025 డిసెంబర్ 23న రాయ్పూర్ లో మరణించారు. శుక్లా 1937 జనవరి 1న ప్రస్తుత ఛత్తీస్గఢ్ లోని రాజ్నంద్ గావ్ లో జన్మించారు. హిందీ సాహిత్యంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. నౌకర్ కి కమీజ్ ఖిలేగా తో దేఖేంగే, దీవార్ మే ఏక్ కిర్కీ రహతీ థీ, ఏక్ చుప్పి జగా లాంటి నవలలను ఆయన రచించారు. దీవార్ మే ఏక్ కిర్కీ రహతీ థీకి గాను ఆయనకు 1999లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2025 నవంబర్లో 59వ జ్ఞాన్పీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. దినోత్సవాల విశేషాలకు వస్తే, 1947లో బ్రిటిష్ వారు భారత్ కు స్వాతంత్రాన్ని ప్రకటించడంతో పాటు మన దేశం నుంచి పాకిస్తాన్ విడగొట్టి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వివిధ భౌగోళిక రాజకీయ కారణాల వల్ల పరస్పరం ఘర్షణలు, యుద్ధాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 1947లో జరిగిన మొదటి కశ్మీర్ యుద్ధం నుంచి 2025లో ఆపరేషన్ సింధూర్ వరకు అనేక ఘటనలు ఇందులో ఉన్నాయి. ఈ క్రమంలో మన దేశం ఎప్పటికప్పుడు తన వ్యూహాలకు పదం పెడుతూ సరికొత్త యుద్ధ రీతితో పాకిస్తాన్ పై పైచేయి సాధిస్తూనే ఉంది. అయితే 1971లో జరిగిన యుద్ధం మన దేశ గెలుపును చాటడంతో పాటు బంగ్లాదేశ్ ఆవిర్భావాన్ని సూచిస్తుంది. ఈ పోరులో భారత్ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 16న విజయ దివస్ గా నిర్వహిస్తారు. దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన సైనికులను స్మరించుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం. వ్యక్తులు ఒంటరిగా లేదా కుటుంబంతో సహా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడాన్ని వలస అంటారు. దీన్నే స్థానచలనంగా పేర్కొంటారు. రాష్ట్రాలు, దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇవి కొనసాగుతున్నాయి. వీటిని ఆధునిక జనాభా సామాజిక పరివర్తన రూపంగా పేర్కొంటారు. కొత్త ప్రాంతంలో వలసదారులు గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా వలసదారులు ఎదుర్కొనే ఇబ్బందులను తెలియజేసి వారిని కాపాడే లక్ష్యంతో ఏటా డిసెంబర్ 18న అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే నిర్వహిస్తారు. వలసదారుల హక్కులను పరిరక్షించడం, అంతర్జాతీయ సమాజాల నిర్మాణంలో వారి కీలక పాత్ర గురించి చాటి చెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. జాతీయ రైతుల దినోత్సవం. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. నేటికి అత్యధిక జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. వీరిలో రైతులే ముందు వరుసలో ఉంటారు. రైతుల హక్కులు, సంక్షేమం కోసం పాటుపడిన మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఏటా డిసెంబర్ 23న జాతీయ రైతుల దినోత్సవంగా నేషనల్ ఫార్మర్స్ డే నిర్వహిస్తారు. దీన్నే కిసాన్ దివస్ గాను పిలుస్తారు. భారతదేశానికి వెన్నెముకగా ఉన్న రైతులను గౌరవించుకోవడం, వారి అభివృద్ధి, శ్రేయస్సును ఆకాంక్షించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా రైతుల సమస్యలను పరిష్కరించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం పైన ఈ రోజు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. మన దేశంలో 2001 నుంచి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇక క్రీడల్లో ముఖ్యాంశాలకు వస్తే, WTA ఈ ఏడాది ఉత్తమ ప్లేయర్ అవార్డును బెలారస్ స్టార్ అరియానా సబలెంకా గెలుచుకుంది. ఆమె వరుసగా రెండోసారి ఈ పురస్కారాన్ని పొందింది. US ఓపెన్ టైటిల్ గెలవడం, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ లో ఫైనల్ చేరడం,
సీజన్ ను నెంబర్ 1 గా ముగించడంతో సబలెంకాకు ఈ అవార్డు దక్కింది. వరుసగా 2 సీజన్లలో ఈ పురస్కారం అందుకున్న సెరెనా విలియమ్స్, ఇగా స్వైటెక్ సరసన సబలెంకా చోటు దక్కించుకుంది. అమెరికాకు చెందిన అమండా అనిసిమోవా ఉత్తమ పునరాగమన ప్లేయర్ అవార్డుకు ఎంపికైంది. 2024 సీజన్ చివరికి సింగిల్స్ లో 36వ ర్యాంకులో నిలిచిన అనిసిమోవా ఈ ఏడాది ఆఖరికి ప్రపంచ 4వ ర్యాంక్ సాధించింది. ఈ సీజన్ లో వింబుల్డన్, యుఎస్ ఓపెన్ లో ఫైనల్ చేరిన ఆమె దోహా, బీజింగ్ టైటిళ్లు కైవసం చేసుకుంది. 2026 ఫుట్బాల్ ప్రపంచ కప్ విజేత జట్టుకు రికార్డు స్థాయిలో 451 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. 2022 ప్రపంచ కప్ గెలిచిన అర్జెంటీనాకు 379 కోట్లు లభించాయి. గత కప్ తో పోలిస్తే ఈసారి మొత్తం నగదు బహుమతిని ఫిఫా 48.9% పెంచింది. 2022 కప్ లో మొత్తం ప్రైజ్ మనీ 3,971 కోట్లు కాగా ఈసారి 5,911 కోట్లకు పెరిగింది. గ్రూప్ దశలో పోటీ పడే 48 జట్లకు 81 కోట్ల చొప్పున దక్కనున్నాయి. ఈ టోర్నీ సన్నద్ధత కోసం ప్రతి జట్టుకు 13.53 కోట్లు లభిస్తాయి. రౌండ్ ఆఫ్ 32 దశకు చేరే జట్లకు 99.27 కోట్ల చొప్పున, ప్రీ క్వార్టర్స్ లో ప్రవేశించే టీంలకు 135 కోట్ల చొప్పున లభిస్తాయి. క్వార్టర్స్ చేరే జట్లు 171 కోట్ల చొప్పున, 4వ స్థానంలో నిలిచే జట్టు 240కు 3 కోట్లు, 3వ స్థానాన్ని సాధించే టీం 261 కోట్లు సంపాదిస్తాయి. ఒక ఏడాదిలో $1 మిలియన్ నగదు బహుమతిని గెలుచుకున్న తొలి బ్యాడ్మింటన్ ప్లేయర్ గా దక్షిణ కొరియా స్టార్ ఆన్ సెయంగ్ ఘనత సాధించింది. 2025 డిసెంబర్ 21న ఆమె BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో ఆమె చైనాకి చెందిన వాంగ్ జీని ఓడించింది. ఈ టోర్నీకి దక్కిన దాంతో కలిపి 2025లో సెయాంగ్ మొత్తం నగదు బహుమతి $1 మిలియన్ దాటింది. ఈ సీజన్ లో ఆమెకిది 11వ టైటిల్. ఈ సీజన్ లో ఆడిన 77 మ్యాచ్ల్లో సెయాంగ్ 74 గెలిచింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 2030లో జరగనున్న కామన్వెల్త్ క్రీడల కోసం రూపొందించిన హిందీ గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కేరళ కోజికోడ్ లోని మలబార్ క్రిస్టియన్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ వశిష్ఠ్ దీనికి రూపకల్పన చేశారు. ఆయన మాజీ విద్యార్థి సాయి గిరిధర్ దీన్ని ఆలపించారు. కామన్వెల్త్ క్రీడలు ప్రపంచానికి భారత్ అందించే బహుమతి అంటూ ఈ గీతం ప్రారంభమవుతుంది. అన్ని దేశాల యువత భాగస్వామ్యాన్ని ఇది వర్ణిస్తుంది.